వెల్కమ్ బ్యాక్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ కావ్య. మీ అందరూ కూడా తెలిసిందే, హైదరాబాద్లో నెల రోజుల పాటు కూడా 144 సెక్షన్ అమల్లో ఉండబోతుంది. సో ఆ సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితిలో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం మనం. ఎందుకంటే 144 సెక్షన్ సంబంధించి ఆల్రెడీ సివి ఆనంద్ ప్రకటన చేయడం జరిగింది. ఎటువంటి రాస్తా రోకళ్ళు కావచ్చు, ముట్టళ్ళు కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అనుమతులు లేవు. అండ్ దాంతోపాటు బహిరంగ సభలకు కూడా అనుమతులు లేవు అనేది చాలా క్లారిటీగా చెప్పారు. ఎవరైనా సమావేశాలు నిర్వహించుకోవాలన్నా ఇప్పటికే మనకి ఎస్వీకే లాంటి, రవీంద్ర భారతి లాంటి సిచ్యువేషన్స్ ఉండే హాల్స్ సిచ్యువేషన్స్ కూడా అనుమతులు ఇవ్వట్లేదు. ముందుగా హాల్స్ బుక్ చేసుకున్న వారికి కూడా ఏసీపీ నుంచి అనుమతి లెటర్ తీసుకొని వస్తే తప్ప ఆ కార్యక్రమం అక్కడ సజావుగా సాగే పరిస్థితి అయితే లేదు. సో ఒక్కసారి మనం సెక్రటేరియట్ దగ్గర చూస్తే కూడా సెక్రటేరియట్లో ఇది వరకు మనం చూస్తుంటే మనకి టీజీఎస్పీకి సంబంధించిన బెటాలియన్స్ చాలామంది కూడా సెక్యూరిటీ సర్వీసెస్లో ఉండేవాళ్ళు. పూర్తిగా మొత్తం సెక్రటేరియట్ మొత్తం చూస్తుంటే దాదాపు 3 షిఫ్ట్ల దాదాపు 350కి పైగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండి సేవలు అందించేది. కానీ ఒక్కసారిగా మన అందరూ కూడా తెలిసే గడిచిన వారం రోజుల నుంచి ఎప్పుడు ఎక్కడ రాస్తా రోకోలో వాళ్ళ నిరసనలు తెలుపుతున్నారో మనకు తెలియదు. సో ఒక పక్క రాస్తా రోకోలు చేయడం అండ్ దాంతోపాటు ముట్టళ్ళు చేయడం కావచ్చు, నిరసన వ్యక్తం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఆ ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో మనకి సెక్రటేరియట్ దగ్గర కనిపించే పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సెక్రటేరియట్ దగ్గర మనం చూస్తుంటే ఆల్రెడీ ఎవరైతే టీజీఎస్పీకి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సో ఆ నిరసనకి ఎఫెక్ట్ ఎట్లా ఉంది అనేది ఇవాళ మనకి సెక్రటేరియట్ దగ్గర చూస్తే కనిపిస్తుంది. పూర్తిగా ఒక నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇంకా కూడా హై సెక్యూరిటీ మధ్యలోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే నిరసన వ్యక్తం చేసినారో, తమ గోడు వినాలి, ప్రభుత్వం వరకు చేరాలనే ప్రయత్నం చేసినారో వాళ్ళపైన 49 మంది పైన ఇప్పటికే వేటు కూడా వేయడం జరిగింది. సో ఆ వేటు ఎఫెక్ట్తో మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వేటు పడ్డ వాళ్ళు కావచ్చు, మళ్ళీ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మనం చూస్తుంటే పోలీసు బండ్లు రెడీగా పెట్టిరు. ఎవరు నిరసన వ్యక్తం చేసినా వెంబటే అరెస్టులు చేసే పరిస్థితులు కూడా మనకి సెక్రటేరియట్ దగ్గర కనిపిస్తుంది. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే, చాలామంది విశ్లేషకులు కావచ్చు వీళ్ళందరూ అనే విషయం ఏంటంటే, కేవలం ఇది బెటాలియన్ పోలీసుల ఉద్యమం అణిచివేసే ప్రయత్నం మాత్రమే కాదు, మహారాష్ట్ర ఎన్నికలపైన ఇట్లాంటి ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే అలజడులు కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇప్పటికే కాంట్రాక్ట్గా పనిచేస్తున్న చాలా డిపార్ట్మెంట్లో వాళ్ళకి వేతనాలు అందట్లేదని కావచ్చు, వైద్యులకు సంబంధించిన వేతనాలు అందట్లేదు కావచ్చు. సో ఇట్లా ఎన్నో ఇష్యూస్ తోటి ఒక్కొక్కరు రోడ్డెక్కి నిరసన తెలిపే ప్రక్రియ అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. దట్టు హైదరాబాద్లో అయితే స్పష్టంగా గత నెల రోజుల నుంచి కూడా కనిపించే పరిస్థితి. సో ఈ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంగా 144 సెక్షన్ కూడా విధించిండ్రు అనే ఒక గాసిప్స్ కూడా వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే 144 సెక్షన్ ఇక్కడ హైదరాబాద్లో అమలు అవుతుంది. సో ఆ సందర్భంగా అయితే ప్రత్యేకంగా ఎవరైతే బెటాలియన్ సంబంధించిన కుటుంబ సభ్యులు, బెటాలియన్ వాళ్ళు నిరసనకు దిగినరో వాళ్ళకి సపోర్టివ్గా మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది అనే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే బెటాలియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నిరసన చేస్తున్నారో ఆ నిరసనకి సంబంధించి వేటు వేసిరో వాళ్ళకి సపోర్టివ్గా ఎవరు మాట్లాడినా కావచ్చు, అది కేవలం ప్రత్యక్షంగా కాదు, ఈవెన్ పరోక్షంగా అంటే సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు వాళ్ళకి సంఘీభావం తెలిపినా, లేదంటే వాళ్ళు పెట్టిన ట్వీట్లకి వీళ్ళు రిప్లైలు పెట్టినా, లేదంటే లైకులు కొట్టినా, ఏదైనా కావచ్చు, ఎటువంటి స్పందన ఉన్నా ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ అయినాయి. ఇంకొకటి ఏంటంటే, వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేషన్లో ఉన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు వాళ్ళకి సంబంధించి, లేదంటే వీళ్ళు బెటాలియన్ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే వీళ్ళ బెటాలియన్స్గా సంబంధించి ఏదైనా వాట్సాప్ గ్రూపులు ఉన్నా దాంట్లో రెస్పాండ్ అయినా, లేదంటే దానిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లాంటి పోస్టులు పెట్టినా కూడా వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ప్రతిదీ కూడా మీరు అండర్ అబ్జర్వేషన్లో ఉన్నారు అనేది ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తానికైతే రాష్ట్ర సర్కారుకి బెటాలియన్ సమస్యలేంది, వాళ్ళ కుటుంబ సభ్యులు పడుతున్న తిప్పలేంది అనేది చేరింది. కాకపోతే అది ఒక పాజిటివ్ వేలో తీసుకోలేరు. వాళ్ళ ఉద్యమాన్ని అణచిపెట్టే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. సో మొత్తానికైతే 144 సెక్షన్ అమలుతో పాటు ఎవరైతే టీజీఎస్పీకి సంబంధించిన కానిస్టేబుల్స్ ఉద్యమాన్ని చేస్తున్నారు. సో వాళ్ళ ఉద్యమం పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉన్నాయి అధికారుల నుంచి అని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది 144 సెక్షన్కి సంబంధించి వాళ్ళపైన ఉండే నిబంధనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.